హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఈరోజు ఫ్రైడే అండి, వరలక్ష్మి వ్రతం అన్నమాట. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానండి. 2 ఇయర్స్ తర్వాత కలిశానండి. ఉండేది ఒకే ఊర్లో అయినా 2 ఇయర్స్ పట్టింది మళ్ళీ కలవడానికి. 2 ఇయర్స్ పైనే అయిందండి. అంటే ఒకే ఊర్లో ఉంటూ ఎందుకు కలవలేదు, గొడవలు ఏమన్నా వేసుకున్నారా అంటారా? గొడవలంటూ ఏమీ లేదండి. అలా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయి, అంటే ఇంతకు ముందు ఝాన్సీ ఫోన్ చేస్తూ ఉండేది అప్పుడప్పుడు, కలుస్తాలే ఝాన్సీ, వస్తాలే ఝాన్సీ అంటూ ఇలా 2 సంవత్సరాలు అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కలిశానండి. ఇప్పుడే వచ్చానండి, టైం 11 అవుతుంది. అనుకోకుండా చూసారా, నా శారీకి మ్యాచ్ అయిపోయినాయి గాజులు. బ్లూ కలర్ గాజులు కనిపిస్తున్నాయి కదా, అవి ఝాన్సీ తాంబూలంలో ఇచ్చిన గాజులేనండి. అవి అనుకోకుండా అలా బ్లూ కలర్ వచ్చేసాయి అన్నమాట. బ్లౌజ్ కూడా బ్లూ కలరే వచ్చిందండి నాకు. సో అలా అయితే ఈ శారీ కూడా పాతది కాదు, అంటే ఓల్డ్ మోడల్, పెద్దవాళ్ళు కట్టుకునే దానిలాగా ఉంది కదా. ఆ పెద్దవాళ్ళ చీరేనండి, మా అమ్మ చీర ఇది. ఆమె ఒక్కసారి కట్టుకొని ఆ తర్వాత ఆమెకి నచ్చలేదో ఏమో, అంటే కొంచెం బరువుగా ఉందని అలా కట్టుకోదన్నమాట. ఆమె నాకు ఇచ్చేసింది. నేనైతే ఇది సెకండ్ టైం యూజ్ చేస్తున్నా, అంటే సెకండ్ టైం కట్టుకున్నాను అన్నమాట. కొంచెం నాకు కుచ్చుళ్ళు అందవన్నమాట, కొద్దిగానే వస్తాయి అన్నమాట. అయినా కట్టేసుకున్నాను. వాళ్ళది చిన్న వాళ్ళది అంటూ ఏం లేదండి, నేను ఏదైనా కట్టేసుకుంటాను. బ్లౌజ్ ఇలా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే అదే సెట్ అయిపోతుంది అన్నమాట. అసలు ఆ శారీ ఐరన్ కూడా చేయలేదండి. ఐరన్ చేస్తుంటే ఇంకాస్త షైనింగ్ అనిపిస్తుంది అన్నమాట. భలే షైనింగ్ వస్తుంది ఆ చీర అయితే. కలర్ కూడా కొంచెం అదొక కలర్ అండి, అట్లా బ్లూ కలర్ కాదు. అది కలర్ అంటే బ్లూ కలరే, కొంచెం డిఫరెంట్ అన్నమాట. అంటే నెమలి బ్లూనో ఏదో సిరా బ్లూనో ఏదో అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. భలే మెరుస్తుంది ఆ ఎండకు కానీ నైట్కి కానీ. అసలు ఐరన్ చేయలేదు కాబట్టి అలా ఉంది, ఇంకా బాగా మెరుస్తుంది. బ్లౌజ్ కూడా వేరేదన్నమాట. సో అలా మ్యాచింగ్ అనే అవసరం లేదండి, ఏది ఉంటే అది వేసుకుంటూ ఉంటాను. మ్యాచ్ అయినా చాలు, కొంచెం కలిసినా చాలు అన్నమాట. సో అలా అయితే బాగానే కలిసిపోయింది జాకెట్ అయితే. మార్నింగ్ 9కే వెళ్ళానండి, హడావిడి అయిపోయింది అన్నమాట. రాత్రి ఏమో నాకు సరిగా నిద్ర రాలేదు 2 వరకు. సో ఆ టైంలో ఒక 3 ఆ టైంలో నిద్ర పడుతుంది. అప్పుడు త్వరగా లేవాలంటే లేవలేము. సో అలా అయితే కొంచెం హడావిడిగా వెళ్ళేసి అయితే వచ్చేసాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా, అదంతా చూపిస్తాను. పూజలు బాగా చేస్తుందండి ఝాన్సీ, పూజలు ఎక్కువ అన్నమాట, అంటే భక్తి ఎక్కువ. సో అలా పూజలు చేస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు నేను, అంతకు ముందు సంవత్సరం చేసుకున్నది, అప్పుడు వెళ్ళాను, అప్పుడు వీడియో తీశాను. అప్పటికి ఇప్పటికి చాలా అంటే మారుతూ ఉంటాయి కదా పూజా విధానం అవన్నీ కూడా. సో అలా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి, హైప్ ఇచ్చేసి, కామెంట్ కూడా చేయండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఝాన్సీ తాంబూలంలో పెట్టిన గాజులని చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ నా ఫేస్ చూసి తడుచుకోమాకండి, ఎందుకంటే పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, పైగా ఎండలో ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి 2 రెట్టింపు అవుతూ ఉంటుంది అన్నమాట. నా స్కిన్ మరీ దరిద్రపు స్కిన్ అండి, డ్రై స్కిన్ అన్నమాట. ఆ డ్రై స్కిన్ పైగా పిగ్మెంటేషన్ ఉంది, పైగా ఎండలో ఒక 2 నిమిషాలు ఉంటే చాలు ఇలా విపరీతంగా తయారైపోతూ ఉంటుంది. అది కాక నేను ఎక్కడికన్నా బయలుదేరుతున్నానంటే చాలండి, నీ వెంటే ఉన్నాను నేను అంటూ విపరీతంగా వస్తూ ఉంటుంది. ఎండ భయంకరంగా వస్తూ ఉంటుంది. నేను ఎక్కడికైనా బయలుదేరితే చాలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నయము, మార్నింగే వెళ్ళి 11 కల్లా వచ్చేసాను. వచ్చిన దాన్ని నేరుగా ఇంట్లో ఉన్నానా అంటే లేదు కదా, మళ్ళీ బయట నిలబడుకొని, అదే వరండాలో నిలబడుకొని ఒక 1/2 అవర్ వీడియో తీసుకుంటూ ఉంటాం కదా. సో అలా అయితే ఆ ఎండ ఫోక్స్ అంతా కొట్టేసి మరీ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ పిగ్మెంటేషను. అది కాక మనకు వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరు కదా, మనకు మనమే తీసుకోవాలి. సో కొంచెం అంటే సరిగా కనిపిస్తుందా లేదా అని సరి చూసుకుంటూ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇలా తయారైపోద్ది అన్నమాట ఈ ఫేస్ అంతా. చాలానే మాట్లాడేసాను కదా, మీకు బోర్ కొట్టేసి ఉంటుంది ఆల్రెడీ నాకు తెలుసు, స్కిప్ చేసేసి ఉంటారు. వచ్చేసానండి నేనైతే, మా ఫ్రెండ్ ఝాన్సీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను వచ్చే లోపల అప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంది పూజ. ఫోన్లో పెట్టేసుకొని ఆ అమ్మాయి కూడా చెప్తూ చేస్తుంది. అది ఒక పాట రూపంలో ఉందండి, బాగుంది. కానీ కాపీరైట్ ఇష్యూ వస్తుంది పెడితే. చాలా బాగా అనిపిస్తూ ఉంది, అదంతా పెట్టలేను కదా. సో అలా అయితే ఫోన్లో పెట్టుకొని చేస్తూ ఉంది. వినిపిస్తా చూడండి కొంచెము. అలా ఫోన్లో సాంగ్ పెట్టుకొని ఆ అమ్మాయి కూడా పాడుతూ చేస్తుందన్నమాట. భలే పాడుతుంది ఝాన్సీ కూడా. చెప్పాను కదా, అంటే ప్రతి పూజ ప్రతి వారం అమ్మవారి టెంపుల్కి వెళ్తుంది, మహాలక్ష్మమ్మ టెంపుల్కి అలా ప్రతి ఫ్రైడే వెళ్తూ ఉంటుందంట. అసలు చాలా భక్తి అండి, దేవుళ్ళంటే ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకుంటుంది అన్నమాట. చాలా భక్తి. నేను అంటూ ఉంటాను, ఝాన్సీ ఎందుకు ఝాన్సీ అలా అలసిపోతుంటావు ప్రతిసారి అని అంటూ ఉంటాను. అయినా కానీ ఎక్కడ తగ్గేదే లేదంటుంది, అంత భక్తి అన్నమాట ఝాన్సీకి. 1:30కి లేచిన
చేసిందంటండి. నైట్ 1:30కి లేచి తల స్నానం చేసి అన్ని ప్రసాదాలు చేసిందండి. పొంగలి, పాయసం, పులిహోర, గుగ్గుళ్ళు, అవేంటి వడలు, మళ్ళీ ఏంటబ్బా ఇది రవ్వ లడ్లు, అవన్నీ కూడా చేసింది. అవన్నీ చేసి దేవుణ్ణి అలంకరించుకొని దేవుడి దగ్గర అన్ని సమకూర్చుకొని అన్ని ముందు పెట్టుకొని పూజ చేస్తుంది. అంటే ఇంకెవరు లేరన్నమాట హెల్ప్, ఇంకేదన్నా అందించేదానికి అలా కూడా ఎవ్వరు లేరు. సో అలా అయితే పూజ చేయడం స్టార్ట్ చేసింది నేను వెళ్ళే లోపల. అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఇక ఆయన అంటే ఏదైనా వంటలల్లో అలా ఏదైనా ఇలా కలుపు అలా కలుపు అలాంటివి మాత్రమే హెల్ప్ చేయగలుగుతాడు. సో ఇవన్నీ అలంకరించుకోవడానికి కానీ ఇవన్నీ పెట్టడానికి కానీ అవన్నీ కూడా ఝాన్సీ ఒక్కటే, అంటే ఇంకెవరో లేడీస్ లేరన్నమాట. సో అలా అయితే ఓపికతో భక్తితో చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటుంది. అప్పటికి నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు, ఎందుకు ఝాన్సీ ఇలా శ్రమపడి ఒళ్ళొలుసుకొని ఇలా చేస్తావు, ఎందుకు ఏదో చిన్న చిన్నగా అలా చేసుకోవచ్చు కదా అని అంటే ఊరుకోదన్నమాట. అంటే ఇయర్కి పెంచుకుంటూ ఉంటుంది. అంటే ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అనే ఒక ఆతృత అన్నమాట. ఉండేది ఒక్కటే, చూడండి ఎన్ని రకాల ప్రసాదాలు చేసి పెట్టేసిందో. 9 రకాలు ఉన్నట్టున్నాయండి. మళ్ళీ శనగలు, బెల్లము, అలాగే ఫ్రూట్స్తో పాటు అలా 9 రకాలు పెట్టినట్టుంది. ఇదిగోండి ఇవైతే తాంబూలాలు ముత్తైదువులకి ఇచ్చేదానికి. అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేసుకొని ఇక అన్ని ప్లేట్లలో వేసుకొని ఒకేసారి పూజలో కూర్చుంది. చూసారు కదా, అలా సాంగ్ మొబైల్లో పెట్టేసుకొని ఆ అమ్మాయి కూడా పాడుతూ అలా చేస్తుంది. భలే ఉందండి సాంగ్ కూడా, భలే మంచిగా అనిపిస్తుంది. వినడానికి కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఝాన్సీ మాత్రం ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఎందుకంటే మామూలుగా కనిపించేదానికన్నా ఇలా పూజ చేస్తూ కనిపిస్తుంది కదా, సో ఆ ఆనందం ఇంకాస్త రెట్టింపు అవుతుంది. చెప్పాను కదా భక్తి ఎక్కువ, పూజలు బాగా చేస్తూ ఉంటుందని. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు తెలిసి ఈ వీడియోని పదే పదే చూసుకుంటుందేమో. నేను ఎవరైనా చూస్తారా, నన్ను ఎప్పుడు చూసింటాను అందుకోసం.
అలా పీస్ఫుల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే నూనె ఒత్తులతో హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడైతే కర్పూర హారతి ఇస్తుందన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక అందరూ అయితే హారతి తీసుకొని అమ్మవారికి అక్షంతలు వేసి దండం పెట్టేసుకుంటున్నారు. ఝాన్సీ కాళ్ళకి వాళ్ళ వదిన రాస్తుంది పసుపు. ఆ తర్వాత అందరి కాళ్ళకి ఝాన్సీ రాసి ఇక తాంబూలం ఇచ్చేసింది అనమాట. గస్సుమని సౌండ్ వస్తుంది కదా, కూలరు ఫ్యాను రెండు వేస్తున్నారనమాట. కూలర్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. రైల్వే ట్రాక్ కూడా ఇంటి ముందే అన్నమాట. ట్రైన్ వెళ్ళే శబ్దం కూడా వస్తుంది. ఇక్కడ కాళ్ళకి పసుపు రాస్తూ, అంటే నా కాళ్ళకి పసుపు రాస్తూ, సుమతి కాళ్ళకి పట్టీలు కూడా పెట్టుకోదు, అంటే గజ్జలు కూడా వేసుకోదు, ఇలా బోసిగా ఉంటుంది ఎప్పుడు అని అంటుందన్నమాట ఝాన్సీ. నాకు ఇంట్రెస్ట్ లేదులే ఝాన్సీ అసలు అని చెప్పాను. నేను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది గజ్జలు పెట్టుకొని, అసలు ఇంట్రెస్ట్ ఏ ఉండదు నాకు అని చెప్పాను. అందరి కాళ్ళకి పసుపు రాయడం అయితే అయిపోయింది. ఇక బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేస్తుంది అన్నమాట. నిజం చెప్పాలంటే, అంటే పూజ మీద భక్తితో కన్నా ఈ పూజ చేసుకుంటున్న ఝాన్సీనే వీడియో తీయాలని వెళ్ళానండి నేను. ఇక్కడ నా పక్కన కూర్చోండి అక్క ఝాన్సీని అడుగుతుందన్నమాట. ఝాన్సీ దేవుళ్ళు పూజ చేసేటప్పుడు, అది అమ్మవార్లకైనా ఎవరికైనా పూజ చేసేటప్పుడు ఉంగరపు వేలతో బొట్టు పెడతాం కదా, మరి వచ్చిన ముత్తైదువులకి ఏ వేళతో పెట్టాలి అంటే ఝాన్సీ ఏమో మధ్య వేలు చూపించింది. మరి ఈ వేలతో పెట్టావే నువ్వు అని అంటుందన్నమాట. అదేం కాదు, భక్తితో పూజ చేసామా లేదా అన్నదే. ఒకవేళ ఏదైనా తెలియక తప్పు చేసినా ఏం కాదు, తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా ఏదైనా పొరపాటు చేసినా ఏం కాదు అని చెప్పాను అనమాట. నేను ఏదో పెద్ద పూజలు చేసేస్తాను అనుకుంటా
అనుకుంటారేమో, కాదు నాకు తెలిసింది నేను చెప్పాను అని చెప్పాను అన్నమాట. అప్పుడు ఝాన్సీ ఉండి మీరు కూడా అమ్మవారి లెక్కేలే, అందుకే నేను ఈ ఉంగరపు వేలుతో బొట్టు పెట్టాను అని అంటుంది. ఝాన్సీ ఏమో తాంబూలంలో అందరికీ డిజైన్ బ్లౌజులు తెచ్చింది. ఇక ఈ ఆంటీ ఉంది కదా పెద్దామే, నాకు ఎందుకమ్మా డిజైన్ బ్లౌజులు అంటే, లేదులేమా నీకు ప్లెయిన్ బ్లౌజులు కూడా తెచ్చాను, నీకు ఏది కావాలో తీసుకో అని చెప్పి 4 బ్లౌజులు తెచ్చి చూపించింది, నీకు ఏది కావాలో అది తీసుకోనని. అందరికీ తాంబూలం ఇచ్చేసి అక్షంతలు వేయించుకుంటుంది. ఇటు పక్క కదా పెట్టాలి వీడియో అని అంటున్నారు అన్నమాట వాళ్ళు. అంటే తాంబూలం ఇచ్చేది కనిపించాలి కదా అని అంటున్నారు. నేను అన్నానన్నమాట, అంటే ఝాన్సీ ఇచ్చినమ్మ వాయినం అని అంటే వాళ్ళేమో పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని అంటూ ఉన్నారు. ఆ తర్వాత అడుగు ఝాన్సీ మా ఇంటికి వచ్చింది ఎవరు అని అడుగు, వాళ్ళు చూడడం లేదా నువ్వు సెలబ్రిటీలు, మా ఇంటికి వచ్చింది ఎవరు అని వాళ్ళు అడగడం, వాళ్ళేమో మహాలక్ష్మి అని చెప్తూ ఉంటారు కదా, అలా నువ్వు కూడా అడుగు అని చెప్తూ ఉన్నాను. అలా చెప్పినందుకు నన్నే అడిగిందన్నమాట ఝాన్సీ మా ఇంటికి వచ్చింది ఎవరు అని. అలా అందరు అయిపోయిన తర్వాత ఇక అందరికీ ప్రసాదాలు పెట్టించిందండి తినమని. ఎదురుగా పడుతున్నారులే, పర్లేదు. అంటే సన్లైట్ ఇట్టు వస్తుంది అన్నమాట, బాగా కనిపిస్తుంది. ఎప్పుడు గౌరీకి వచ్చినట్టు అని అమ్మకి గౌరీకి వచ్చేది తాంబూలంలో ఇచ్చిన గాజులు వేసుకుంటూ ఇవి నా సైజు అని అనుకుంటూ ఉన్నారు. వస్తున్నాను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఝాన్సీ జుట్టు కట్ చేసుకున్నట్టుంది, బాగుంది ఇప్పుడు. ఇంతకుముందు ఇంకొద్దిగా పొడవుగాను కొంచెం కింద కొంచెం ఇట్లా నాకులాగా ఉండేది, తోకలాగా, అంటే నాకు మరీ సన్నగా ఉంటుందిలే. సో ఆ అమ్మాయికి కూడా ఇంకొంచెం పొడవుగా ఉండేటివి, ఇప్పుడు మంచిగా కట్ చేసుకుంది, బాగుందన్నమాట. ఇక తినేసి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఫోటో తీయమన్నారు, అటు కూర్చోండి మీరంతా, నేను ఫోటో తీస్తాను, ఫోటో వీడియో అంటే ఆహా నువ్వు కూడా రా అంటున్నారన్నమాట. ఝాన్సీ ఇంటికి వచ్చిన మహాలక్ష్ములు అన్నమాట. నేను కూడాలే, నాకు ఇప్పుడు నచ్చావు నువ్వు, ఎందుకను
అంటే ఝాన్సీ ఎక్కువగా ఎప్పుడైనా సరే ఎక్కువ మెత్తగా ఉండే సిల్క్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది, ఇలాంటివి ఎక్కువ కట్టుకోదు. నేను అనుకుంటా వచ్చిన ఝాన్సీ అప్గ్రేడ్ అయిందో లేదో చూడగానే ఆశ్చర్యపోయా, అబ్బా ఝాన్సీ ఇప్పుడు నచ్చావు ఝాన్సీ నాకని. అలానే కాస్ట్లీ పట్టు చీరలు నగలు అవన్నీ ధరించుకొని పూజలు చేయాలని కాదండి నా ఉద్దేశం. ఝాన్సీ ఎక్కువ ఎప్పుడు మెత్తడి చీరలే కట్టేది, ఇప్పుడు మాత్రం ఇలాంటి చీర కట్టుకుంది, బాగుంది అనిపిస్తుంది అన్నమాట. నేను ఎక్కువ ఆ సిల్క్ శారీలోనే చూసేదాన్ని పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా, సో అందుకే ఇలా అంటున్నాను అన్నమాట. ఈ మధ్య కట్టుకుంటుందేమోలే, నేను కలిసి చాలా రోజులు అయింది కదా. సరే నువ్వు కూడా రా వీడియోల్లో ఫోటోల్లో నువ్వు కూడా కూర్చుందురా మాతో పాటు అని పిలుస్తున్నారన్నమాట. ఇక్కడ నా అదృష్టం ఏంటో చెప్పనా, ఇక్కడ ఎవరు కూడా వీడియోలకి ఫోటోలకి నో చెప్పేవాళ్ళు కాదు, అందరూ ఇంట్రెస్టెడ్ పీపులే అన్నమాట. అలా అయితే అందరం కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని తర్వాత వాళ్ళు బయలుదేరేశారండి. ముందు వాళ్ళు బయలుదేరేశారు, తర్వాత నేను కొంచెం లేటుగా వచ్చాను అన్నమాట. సరే బాయ్ బాయ్ బాయ్. అలెక్సా రాలేళ్ళబ్బా, ఝాన్సీ ఎప్పుడు సింపుల్గా ఉంటుంది. చాలా రోజులైందండి కలిసి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అలా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాము, ఒక హాఫ్ అన్ అవర్. మామూలుగా అయితే ఫ్రైడే కదా ఝాన్సీ గుడికి వెళ్తుంది, అమ్మవారి గుడికి, అంటే ఫ్రైడే మహాలక్ష్మమ్మ గుడికి వెళ్తుందంట. ఇక ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత నువ్వు గుడికి వెళ్ళి ఝాన్సీ, నేను మా ఆయన్ని పిలుస్తాను వెళ్ళిపోతాను నేను కూడా అని చెప్పాను అన్నమాట. సాయంత్రం 7 గంటలకి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజ ఉంది రాసుమతి అని అన్నారు. అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర, అక్కడికి దగ్గరే ఆంజనేయ స్వామి టెంపుల్. ఝాన్సీ వాళ్ళు వదిన ఖచ్చితంగా రాక సాయంత్రం పూజ ఉంది అక్కడ అని అన్నది. సర్లే వీళ్ళుంటే వస్తాలే అని అన్నాను. అంటే మాకు దూరం అండి కొంచెము, వాళ్ళకి దగ్గరే, మా ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి కొంచెం దూరము. పైగా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదులే, దూరము దగ్గర అని కాదు కానీ కొంచెం నాకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. వాళ్ళు చెప్పినప్పుడేమో సరేలే వస్తానులే అని అన్నాను, ఇంకా చెప్పలేక రాలేను అని. అలా కొద్దిసేపు మాట్లాడేసుకొని ఇక నేను ఇంటికి వచ్చేసాను అన్నమాట. అలా 2 years తర్వాత, అంటే ఒకే ఊర్లో ఉన్న 2.5 years తర్వాత, అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు మళ్ళీ కలిసాను అన్నమాట ఝాన్సీని. ఇదండి వరలక్ష్మి వ్రతం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేయండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.